వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈరోజు అనాలిసిస్కి నేను ఒక టైటిల్ పెట్టున్నాను. మన కొంప ముంచేలా ఉన్నాడు అని చెప్పేసి, పేర్ని నాని దెబ్బకు వణిగిపోతున్న వైసీపీ అని చెప్పి నేను టైటిల్ పెడతాం జరిగింది. ఆ టైటిల్ గురించి మనం డిస్కస్ చేద్దాం. పేర్ని నాని చాలాసార్లు చెప్తా ఉంటాను నేను ఆయన గురించి, ఆయన ఫ్యామిలీ గురించి. ఆయన ఫ్యామిలీకి కూడా ఒక సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉంది. అదేవిధంగా పేర్ని నాని దగ్గరికి వచ్చేటప్పటికే, పేర్ని నాని కూడా కాంగ్రెస్లో ఉన్నప్పుడు ఎంతో హుందాగా ఉండేవాళ్ళు ఆయన. సో, అక్కడి నుంచి మనం చూస్తే కాంగ్రెస్‌లో కూడా ఆయనకొక సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉంది. అక్కడి నుంచి వైఎస్ఆర్‌సీపీ వైపు మళ్ళే ప్రయత్నం చేశారు. అంటే యథా రాజా తథా ప్రజ అని చెప్తా ఉంటారు మన పెద్దవాళ్ళు. అంటే రాజు ఎలా ఉంటాడో ఆయన్ని బట్టే ఆ ప్రజలు కూడా ఉంటారు. ఆయన వంది మహాగతులు కూడా ఉంటారు అని. సో, వైసీపీ స్కూల్ ఆఫ్ పాలిటిక్స్ అంటే చాలా డిఫరెంట్ అనమాట. అప్పటిదాకా అది సినిమాలో చెప్తుంటారు కదా! రజనీకాంత్ చెప్తుంటారు. 'చంద్రముఖి' సినిమాలో గంగ చంద్రముఖిగా మారింది చూడు అని చెప్పేసి. అలాగే చాలామంది వైఎస్ఆర్‌సీపీలో ఈరోజు ఉన్న నేతలు కూడా చాలామంది వాళ్ళు ఇతర పార్టీలో ఉన్నప్పుడు చాలా సౌమ్యంగా ఉండేవాళ్ళు. వాళ్ళ క్యారెక్టర్ కూడా చాలా పరిణతి చెందిందానిగా అనిపించేది. కానీ ఎప్పుడైతే వాళ్ళు వన్స్ వైఎస్ఆర్‌సీపీలోకి వచ్చున్నారో వాళ్ళ యాటిట్యూడ్ గానీ, వాళ్ళ స్కూల్ ఆఫ్ పాలిటిక్స్ గానీ అన్నీ మారిపోతా ఉంటాయి. సో, దట్ ఈస్ ద పవర్ ఆఫ్ వైసీపీ స్కూల్ అనుకుంటాను నేనెప్పుడు గూడా. సో, అంత మంచి పేరుంది పేర్ని నానికి. కృష్ణా జిల్లా రాజకీయాల్లో తన ఫ్యామిలీ గానీ, తను గానీ తనకంటూ కూడా ఒక మంచి ముద్ర వేయగలిగారు. సో, అలాంటి పేర్ని నాని జగన్మోహన్ రెడ్డి వెనుక నడవడం మొదలుపెట్టిన తర్వాత ఆయన జగన్మోహన్ రెడ్డిని ఆవాహన చేసుకున్నారో ఏమో గానీ, ఎప్పుడు కూడా ఏదో ఒక వివాదాల్లోనే ఉండేవాళ్ళు. 2014లో ఓడిపోయారు ఆయన. 2019లో గెలిచిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఆయనకి మంత్రి పదవి ఇచ్చారు. అది కూడా అత్యంత కీలకమైన ఐఎన్‌పీఆర్ మినిస్టర్‌గా ఇచ్చారు. పబ్లిక్ రిలేషన్స్. అంటే డైరెక్ట్ పబ్లిక్ ఏదైతే మంత్రిమండలి తీసుకున్న నిర్ణయాలైనా, జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలైనా ఈజీ యాక్సెస్ టు పీపుల్ అనమాట. ప్రజలకు చేరవేసే శాఖ అది. అటు మీడియాకు గాని, ఇటు ప్రజలకు గాని త్రూ మీడియా ద్వారా. సో, అలాంటి శాఖకు మంత్రిగా ఉన్నారు. ఎన్నో అంశాలను మీడియా ముందు చెప్పేవాళ్ళు. ఎందుకంటే, ఇతర పార్టీ నేతలతో కొంత వైబిలిటీగా చర్చించడానికైనా సరే, అటు మీడియాని కన్విన్స్ చేయడానికైనా సరే, చాలా అంశాల్లో పేర్ని నానికి మంచి అనుభవం ఉందని చెప్పేసి, ఆయన్ను ఆ మినిస్ట్రీకి పెడతం జరిగింది. జగన్మోహన్ రెడ్డి ఎంపిక కరెక్టే పేర్ని నాని విషయంలో. అయితే, ఆ మంత్రి పదవి ఉన్నన్ని రోజులు కూడా కొంతవరకు ఆయన బానే ఉన్నారు. కొంతవరకు తన గ్రాటిట్యూడ్‌ని కాపాడుకుంటూనే వచ్చారు. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే క్యాబినెట్ ఎక్స్‌పాన్షన్ చేద్దాం అనుకున్నారో అప్పుడు ఈయన ఫ్రెండ్ అయిన కొడాలి నానితో పాటు పేర్ని నాని లాంటి పదవులు, వెల్లంపల్లి శ్రీనివాస్ లాంటి పదవులు కూడా పక్కన పెట్టాల్సొచ్చింది జగన్మోహన్ రెడ్డి. అందరిని మంత్రి పదవుల నుంచి పీకేశారు. అప్పటి నుంచి గూడా. అంతకంటే ముందు మంత్రిగా ఉన్నప్పుడు కొంచెం తక్కువగా ఉండేది. పేర్ని నాని వాడే భాష ఎఫెక్ట్ దాని తీవ్రత తక్కువగా ఉండేది. వన్స్ మంత్రి పదవి నుంచి తీసిపెట్టిన తర్వాత అప్పటి నుంచి ఆయన ఫ్రస్ట్రేషన్ ఎక్కువైందనే అనుకోవాలి. ఎట్ ద సేమ్ టైమ్ మంత్రి పదవి నుంచి తీసినా జగన్మోహన్ రెడ్డి ఆయనకి కొన్ని ప్రత్యేక బాధ్యతలు ఇవ్వడం జరిగింది. దాంట్లో ఫస్ట్ టాస్క్ ఏంటంటే పవన్ కళ్యాణ్. టార్గెట్ పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ కాపు సామాజిక వర్గం కాబట్టి అటు పేర్ని నానిని పెట్టి ఆయన టార్గెట్ చేయించాలనుకునేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి. చాలామంది ఉన్నారు ఆ పార్టీలో కాపు సామాజిక వర్గ నేతలు. గుడివాడ అమర్నాథ్ దగ్గర నుంచి చాలామంది దాకా. కానీ అందరికంటే ముందుగా పవన్ కళ్యాణ్ టార్గెట్ చేయడానికి ముందు వరుసలో ఉండేది ఎవరంటే పేర్ని నానినే. చాలా సార్లు చాలా అసహ్యకరమైన భాషలో పేర్ని నాని పవన్ కళ్యాణ్‌ని టార్గెట్ చేసేవాళ్ళు. ఆయన పెళ్ళిళ్ళ దగ్గర నుంచి ఆయన పిల్లల దాకా ప్రతి విషయాన్ని కూడా హైలైట్ చేసేవాళ్ళు. అంతేకాదు అటు చిరంజీవిని పవన్ కళ్యాణ్‌ని తిట్టే క్రమంలో చిరంజీవిని ఆకాశానికి ఎత్తేసేవాళ్ళు. అలాంటి అన్నకి తమ్ముడుగా ఎలా పుట్టావంటూ కూడా పవన్ కళ్యాణ్‌ని చాలా రకాలుగా హ్యూమిలేట్ చేసేవాళ్ళు పేర్ని నాని. ఒక సందర్భంలో పవన్ ఫ్రస్ట్రేట్ అయిపోయి చెప్పు చూపిస్తే కూడా అంతే స్థాయిలో ఆయన మీద విరుచుకుపడిన సందర్భం ఉండేది. అలా జనసేన అభిమానులకు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కి కూడా పేర్ని నాని టార్గెట్ అవుతూ వచ్చారు. అయినా సరే ఆ భాష గాని, ఆయన యాటిట్యూడ్‌లో గాని ఎక్కడా మార్పు రాలేదు. సరే అలా నడుస్తూ వచ్చింది. ఆ ఎన్నికల్లో 2024 ఎన్నికల్లో ఇక కాన్స్టిట్యుయెన్సీ పరంగా చూసినట్లయితే పేర్ని నాని గాదు. పేర్ని నాని కొడుకు కిట్టు పోటీ చేశాడు మొన్న. సో, కిట్టు ఓడిపోవడం జరిగింది మొన్నటి ఎన్నికల్లో. అది కూడా కొల్లు రవీంద్ర చేతిలో. అయితే అందుకంటే ముందుగా మనం జూస్తే ఆ కాన్స్టిట్యుయెన్సీలో అప్పుడు ఎంపీగా ఉన్నారు బాలశౌరి వైఎస్ఆర్‌సీపీ నుంచి. ఆయన వర్సెస్ పేర్ని నాని అన్న ఈక్వేషన్ కూడా తెర మీదకొచ్చింది చాలా సార్లు. సో, బాలశౌరి వర్సెస్ పేర్ని నాని అన్న ఈక్వేషన్‌లో చాలా సందర్భాల్లో ఒకరిపై ఒకరు వాళ్ళు తీవ్రంగా విమర్శలు చేసుకున్న సందర్భాలు గూడా ఉన్నాయి. సరే అది పక్కన పెడితే మొన్నటి ఎన్నికల్లో ఆయన కొడుకు ఓడిపోయారు. ముందుగానే ప్రకటిస్తా వచ్చారు ఆయన 1 ఇయర్ తన మంత్రి పదవి నుంచి తీసి పక్కన పెట్టిన తర్వాత నుంచే, నేను ఇక ముందు సీరియస్ రాజకీయాల్లో ఉండాలనుకోవట్లేదు. నా వారసుడుగా నా కొడుకుని రంగంలోకి దించుతున్నాను అని చెప్పి, ఇదే నేను ఇంకా యాక్టివ్‌గా ఉండేది ఈ 2 ఏళ్లే, ఈ ఒక్కేడాది అని చెప్పుకుంటూ వచ్చేవాళ్ళు. అయినా సరే ఈరోజు పార్టీ ప్రతిపక్షానికి పరిమితమైన తర్వాత పదే పదే తన యాటిట్యూడ్‌తోని పేర్ని నాని వార్తల్లోకి ఎక్కుతా ఉన్నారు. ఈరోజు మరొకసారి పవన్ కళ్యాణ్ టార్గెట్ చేయాలంటే జగన్మోహన్ రెడ్డికి పేర్ని నానినే కనిపిస్తా ఉన్నారు. సో, పదే పేర్ని నాని మళ్ళా పవన్ కళ్యాణ్ టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. ఇక ఏదైతే రేషన్ బియ్యం మాయం వ్యవహారంలో తన గోడౌన్స్‌లో ఆయన వైఫ్ మీద, ఆయన మీద కూడా కేసు ఫైల్ అయింది. అయితే పేర్ని నాని రేపో మాపో అరెస్ట్ అని ప్రచారం జరిగినప్పటికీ కూడా
బట్ చంద్రబాబు నాయుడు అంటే మాత్రం ఈ విషయంలో ఎందుకో కానీ సంయమనం పాటించారు. ఇంకా పైగా తన వైఫ్ ఎవరైతే ఉన్నారో తన వైఫ్ని టచ్ చేయొద్దని చెప్పి పోలీసుల్ని అధికారుల్ని చంద్రబాబు నాయుడు వార్నింగ్ చేశారు. చాలా మంచి వ్యక్తి చంద్రబాబు నాయుడు, మహిళల విషయంలో ఎంతో సూపర్గా ఉంటారని చెప్పేసి చంద్రబాబు నాయుడుని ఒక దశలో ఆయన ఆకాశానికి కూడా ఎత్తేశారు. అలాంటి పేరుని నాని ఇటీవల కాలంలో ఆయన మాట్లాడుతున్న మాటలు చూసిన తర్వాత ఆ పార్టీ నేతలకి అవి డైజెస్ట్ కావట్లేదు. ఎంత అసహ్యంగా మాట్లాడుతూ ఉన్నారంటే పేరుని నాని మొన్నటికి మొన్న వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని అన్వీల్ చేయడానికి నూజివీడు వెళ్ళారు. వెళ్ళి అక్కడ ఆయన ఎంత దారుణంగా మాట్లాడారంటే పవన్ కళ్యాణ్ ఏదైతే లడ్డూలో యానిమల్ ఫ్యాట్ కలిసిందని చెప్పిన పవన్ కళ్యాణ్కి చంద్రబాబు నాయుడుకి నాలుకల మీద వాతలు పెట్టాలి. అసలు చంద్రబాబు నాయుడుది కూడా ఒక బతికేనా, పవన్ కళ్యాణ్ది ఒక బతికేనా, ఎంత చండాలం మాట్లాడారంటే అంత చండాలం మాట్లాడారు ఆయన. అంతకుముందు కూడా చీకట్లో చూసి కన్నుగొట్టాలి, రప్పారప్పు అంటూ వేసేయాలి అని చెప్పి ఇలాంటి డైలాగులు చెప్పుకుంటా పోతే బోల్డ్ అని ఉన్నాయి. ఇక అంతే కదా, లేటెస్ట్గా ఎవరు రిలీజ్ అయితే వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉంటాడు, వాళ్ళ గురించి మాట్లాడుతూ ఉంటాడు ఇంటి రెచ్చిపోయి పేరుని నాని. అటు వంశీ రిలీజ్ అయితే ఆయన దగ్గర పోయారు, కొడాల నాని పరామర్శకు వస్తే ఆయన దగ్గర పోయారు. అదేవిధంగా ఈరోజు జోగి రమేష్ రిలీజ్ అయితే ఆయన దగ్గర పోవడం జరిగింది. పోయి అంతేకాదు జోగి రమేష్ విషయంలో చంద్రబాబు నాయుడు జైల్లో పెట్టి ఏం ఓడిపీకారంటూ కూడా చాలా దారుణమైన మాటలు మాట్లాడారు. చాలా దారుణంగా. చంద్రబాబు నాయుడు బతికుండి ఏం ఉపయోగం, ఇట్లాంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండి ఏం ఉపయోగం, అసలు చంద్రబాబు నాయుడిని పదే పదే పేరుని నాని అటు పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు కానీ వ్యక్తిగతంగా ఎందుకు టార్గెట్ చేస్తూ ఉన్నారు అంటే ఏదో ఒకటి అటు ప్రభుత్వం వైపు నుంచి తన మీద కేసు ఫైల్ అయితే తను కూడా జైలుకి వెళ్తే హీరో కావచ్చు అనుకుంటా ఉన్నారా, లేకపోతే తాను జైలుకి వెళ్తే తన మీద సింపతి క్రియేట్ అవుతుంది కాన్స్టిట్యున్సీలో అనుకుంటా ఉన్నారా? అసలు పేరుని నాని స్థాయి వ్యక్తి, ఒక మంత్రిగా చేసిన వ్యక్తి ఇట్లాంటి దారుణమైన బజారు భాష మాట్లాడడం కరెక్టేనా? ఒక కొడాలి నానినో, ఒక రోజానో, ఒక వంశీనో ఇలాగ మాట్లాడితే జనం వాళ్ళకి అలవాటు పడిపోయారు. అలాంటి వాళ్ళే ఈ రోజున జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత వంశీ లాంటి వాళ్ళు పూర్తిగా మారిపోయారు. అసలు అట్లాంటి భాష వాడడానికి ఆయన భయపడతా ఉన్నారు. పేర్ని నానికి ఎంతసేపు కావాలి ఆయన జైల్లో పెడతానికి? ఎందుకు ఇలాంటి భాషను పదే వాడుతూ ఉన్నారు? ఆయన నిజంగానే ఎక్కడో చూపించండి ఆయన తీసుకెళ్ళని కూడా సెటిల్ బేలుతూ ఉన్నాయి. ఎంత దారుణమైన భాష మాట్లాడుతూ ఉన్నా అంటే పేర్ని నాని ఒకసారి నేను ఆయనకి సలహా ఇస్తున్నాను. నా గతంలో ఆయన బాగుండేవాళ్ళు నాతో, నేను ఆ పార్టీ బీట్ చూసేటప్పుడు పేర్ని నాని గారు ఒకసారి మీరు ఇంటికి వెళ్ళి అద్దం ముందు నుంచొని మీ ఫేస్ మీరు చూసుకోండి. చూసుకుంటూ మీరు ఏదైతే చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ తిడతా ఉన్నారో ఆ తిట్ల అద్దం ముందు నుంచొని తిట్టే ప్రయత్నం చేయండి. అప్పుడు మీ హావభావాలు చూడండి, మీకు మళ్ళీ మీరే అసహించుకుంటారు. అంత అసహ్యంగా ఇంట్లో ఉన్న వాళ్ళైనా చెప్పరా ఇలాంటి మాటలు మాట్లాడుతుంటే? ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని తీసుకొని ఒక కొడాలి నాని మాట్లాడాడంటే, ఒక రోజా మాట్లాడిందంటే, ఒక వంశీ మాట్లాడిందంటే కొంచెం అర్థం పరమార్థం ఉంది. వాళ్ళ నోర్లు గట్టి తెగిన గోదావరులు కాబట్టి. మీకేమైంది? వాళ్ళందరినీ ఆవాహన చేసుకున్నట్టు మీరు ఒక్కరే మాట్లాడుతూ ఉన్నారు. చాలా అసహ్యంగా మాట్లాడుతూ ఉన్నారు. ఈ మాట తీరే వాళ్ళ గతంలో ఆ పిడికడి మంది మాట్లాడిన ఈ మాట తీరే వైఎస్ఆర్సీపీ కొంప ముంచింది. ఈరోజు ఆ పార్టీలో కూడా చర్చ అదే జరుగుతూ ఉంది. ఈ పేర్ని నాని ఏదో మాట్లాడుతూ మన కొంప ముంచేలా ఉన్నారు. ఇటు చేసి ఇది మన నెత్తికి చుట్టుకుంటా ఉందని చెప్పి మీ చుట్టూ ఉన్న సీనియర్లు కూడా ఫీల్ అవుతూ ఉన్నారు. అందుకే ఆ భాష, మీరు వాడుతున్న భాషని ఒకసారి వెనక్కి తిరిగి చెక్ చేసుకోండి. ఒకసారి కనీసం దాని గురించి అన్న రిగ్రెట్ ఫీల్ అవ్వండి. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు యూట్యూబ్ ఛానల్.